హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఇక ఈ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది చాలామంది ఆగస్ట్లో ఉంటుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఒకవేళ ఆగస్ట్లో ఎగ్జామ్ ఉన్నట్లయితే మీకు టైం ఎంత ఉందండి? జూన్లో 10 డేస్ ఉన్నాయి. మనకి జూన్లో 10 డేస్ అండ్ జూలైలో 30 డేస్, మొత్తం ఎంత? 40 డేస్. నేను ఆగస్టు స్టార్టింగ్ వరకే క్యాలిక్యులేట్ చేశాను. 40 రోజులు వేసుకోండి. ఈ 40 రోజులో మీకు చెప్పబోతున్నటువంటి మ్యాథ్స్ క్లాసులు ప్రతిరోజు ఏ మోడల్స్ చెప్తానో ఆ మోడల్స్ శ్రద్ధగా మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనకి గ్రూప్ డిలో మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 25 మార్కులకి 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ అనేది. అదేవిధంగా రీజనింగ్ అనేది 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఉంటుంది. మీకు రీజనింగ్ క్లాసెస్ అనేది అందిస్తాను. అదేవిధంగా ఈ యొక్క మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అందిస్తాను. అవి కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అండి. ఆల్రెడీ ఇంతవరకు ఎన్టీపీసీ కానీ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ వీటిలో ఎలాంటి మోడల్స్ ఎగ్జామ్లో వస్తున్నాయో వాటికి సంబంధించి అనాలిసిస్ వీడియోస్ చేయడం జరిగింది. మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ కొరకు కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఉపయోగపడతాయి. ఇక ఈ గ్రూప్ డికి సంబంధించి గత సంవత్సరంలో ఎక్కువగా ఏ మోడల్స్ రిపీట్ అయ్యాయి, ప్రజెంటు మనకి 2026లో కూడా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ఈ రెండిట్లలో కూడా ఏ మోడల్స్ వచ్చాయి, ఈ అప్డేటెడ్ కంటెంట్ కూడా మీకు క్లాస్ త్రూ అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. చెప్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ క్లాసు గ్రూప్ డికి సంబంధించి. మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తేనే ప్రాబ్లమ్స్ అనేది చేయగలుగుతారు. చూస్తే క్వశ్చన్ని మీరు చేయలేరు. ఒకవేళ ఇక్కడ వచ్చినట్లు ఉన్న ఎగ్జామ్లో మీకు ప్రాక్టీస్ లేకపోతే క్వశ్చన్ని చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. వీడియో లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఇక్కడ నుంచి గ్రూప్ డికి సంబంధించి క్లాసెస్ అనేది వస్తూ ఉంటాయి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనబడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో అయితే ఉంచుకోండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సెల్లర్ అన్ ఆర్టికల్ టు బి ఎట్ ఏ gain of 20%. B sells it to C at a loss of 10% and C sells it to D at a gain of 12.5% if D pays 1215 for it. What was the cost price for A? A ఒక వస్తువును 20% లాభంతో Bకి, B దానిని 10% నష్టంతో Cకి, సి దానిని 12.5% లాభంతో డీకి అమ్మారు. డి ఆ వస్తువుకు 1215 చెల్లిస్తే ఏ కొన్న వెల ఎంత? ఏ కొన్న వెల కనుక్కోవాలి. దీన్ని చేసే పద్ధతి ఏంటంటే, జనరల్గా అందరూ దీన్ని ఎలా చేస్తారు అంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ బై 100 లేదా సిపి ఇంటూ 1 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇలా ఫార్ములా వేసుకొని నార్మల్ మెథడ్లో చేస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి ఒకటే ఒక మెథడ్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైతే ఇక్కడ నేను చెప్తానో అదే మీరు అక్కడ ఫాలో అవ్వండి. ఓకేనా? దీనికి ఏంటంటే ఇనిషియల్ వాల్యూ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ. ఏంటి? ఇనిషియల్ వాల్యూ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ. ఓకేనా? ఇది ఫార్ములా. దీన్ని బట్టే చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ చూడండి, ఇనీషియల్ వాల్యూ అంటే ఏంటి? ఏదైతే సిపి ఉందో అదే అనమాట. మనకి వాట్ వాజ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అన్నారు, సిపిఏ కనుక్కోవాలి, ఏ కొన్న వేల కనుక్కోవాలి. కాబట్టి దాన్ని నేనేమనుకుంటున్నానంటే, సరే ఏ అడిగారు కాబట్టి ఏనే రాసుకోండి. ఏ ఇంటూ తర్వాత మనకేమన్నాం, ప్రొడక్ట్ ఆఫ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ 12.5%, 20%, 10% ఇవి ఇచ్చారు కదా, వాటిని వరుసగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 20%ని ఏ విధంగా రాసుకోవచ్చు? ప్రతిదాన్ని రేషియోలోకి రాసుకోండి, రేషియోలోకి మార్చుకోండి. 20% అంటే ఎంత? 1/5 కదా. ఈ 1/5 అంటే ఏంటి? ఇక్కడ 20% లాభంతో బీకి అమ్మాడు. లాభంతో 20% ప్రాఫిట్తో బీకి అమ్మాడు అంటే
20% ప్రాఫిట్ అంటే ఏంటి, కింద 5 ఉంది, ఇది ఇనీషియల్ వాల్యూ అయితే ఇదేంటి 1 ప్రాఫిట్ అనమాట. 5 ఇనీషియల్గా ఉంటే 1 ప్రాఫిట్ వచ్చింది, మొత్తం ఎంత 6 అంటే 6/5. ఓకేనా. నెక్స్ట్ అంటే 6 ఎందుకు వచ్చింది, 1 ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఆ 1 దాన్ని యాడ్ చేసాం. నెక్స్ట్ పి దాన్ని 10% నష్టంతో సికి అమ్మాడు. 10% లాస్ అంటే ఏంటి, 1/10 కదా 10% అంటే ఈ 10 ఇనిషియల్ వాల్యూ అయితే 1 అనేది ఏంటి లాసు, కాబట్టి 10లోంచి 1 తీసేస్తే 9 అంటే 9/10. నెక్స్ట్ ఇంటూ 12.5%. 12.5% అంటే ఏంటండి 1/8. మీకు పర్సంటేజ్లు తెలియాలి. 1/8 ఇక్కడ రాసాను చూడండి, 1/8 అనమాట. 1/8 అంటే ఈ 12.5% అనేది ఏమంటున్నారు, డి ఆ వస్తువులకు 12.5% ప్రాఫిట్. ఓకేనా. సి దానిని 12.5% లాభంతో డీకి అమ్మాడు, ప్రాఫిట్తో అమ్మాడు, అంటే ఈ 1 ఏంటి ప్రాఫిట్, కాబట్టి 9/8 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ ఎంత ఇచ్చారు, 1215. ఆ 1215 మీకు అర్థం కావడం కోసం చదువుతున్నాను. ఈసారి ఈ మోడల్ వస్తే స్పీడ్గా చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా. ఈ ప్రాసెస్ మీరు ఎగ్జామ్లో చేయగలిగితే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, ఒక్కోటి కొట్టివేయండి. ఇక్కడ చూస్తే 4, ఇక్కడ రెండో ఎక్కంలో 2 4లు. ఓకేనా, 2 4లు, 2 3లు, ఇప్పుడు 3 1లు, 3 4లు, 3 5లు, మధ్యలో 0 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి 9 1లు, ఇక్కడ 405 9వ ఎక్కంలో పోయిద్ది. ఇక్కడ చూస్తే 9 1లు 9 4లు ఎంత 36, తర్వాత 4 ఉంటుంది, 4 పక్కన 5 45 అంటే 9 5లు 45 వచ్చింది. ఇంకొక 9 ఉంది కదా, దాన్ని కూడా క్యాన్సిల్ చేయండి. 9 1లు 9 5లు అంటే ఫైనల్గా ఈజ్ ఈక్వల్ టు అవతల ఏం మిగిలింది 5 మిగిలింది. యువతలు ఏం మిగిలాయి, కింద 5 × 10 × 4 మిగిలాయి. ఓకేనా. 5 × 10 అంటే 50, 50 × 4 అంటే 54 ఎంత 200. ఆ 200 అవతలకి వెళ్తే 5 × 200 అయింది. ఇక్కడ a × 1/200 మిగిలింది, యువతలే మిగిలింది 5 మిగిలింది. ఈ 200 అవతలకి వెళ్తే ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు 5 × పైలో ఉన్నది అవతలకి వెళ్తే పైకి వెళ్ళి మల్టిప్లై అయింది 200 అంటే 5 2 ఎంత 10, పక్కన 2 zeros ఎంత 1000. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ యొక్క కొన్న వెల ఎంత 1000 రూపీస్ అనమాట. ఓకేనా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయాలి. ఓకేనా. మీకు పిన్ టు పిన్ నీట్గా చెప్తున్నాను, అర్థం చేసుకొని జాగ్రత్తగా మీరు చేయగలిగితే ఎగ్జామ్లో సేమ్ ఇలాగే మీరు ఫాలో అవ్వగలిగితే ఎగ్జామ్లో కూడా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేది రికమెండ్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఆఫ్ 6450 డ్యూ ఇన్ 4 years at 5% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యానం. 5% సరళ వడ్డీ రేటుతో 4 సంవత్సరాలలో తీర్చాల్సినటువంటి 6450 అప్పును పూర్తిగా చెల్లించడానికి సమానమైన వార్షిక వాయిదా ఎంత ఉండాలి? ఈ క్వశ్చన్ని కొంతమంది ఫార్మలైజ్ చేస్తారు, ఫార్ములా కూడా అవసరం లేదు, సింపుల్గా చేయొచ్చు. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సింపుల్ 2 స్టెప్స్తో ఈ క్వశ్చన్ని చేసేయచ్చు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమన్నారు, 5% సరళ వడ్డీతో 4 సంవత్సరాల్లో తీర్చాల్సినటువంటి అమౌంట్ ఇచ్చారు 6450 అప్పుని. ఓకేనా. పూర్తిగా చెల్లించడానికి సమానమైన వార్షిక వాయిదా ఎంత ఉండాలి, వార్షిక వాయిదా ఎంత ఉండాలి అనేది కనుక్కోవాలి. మనకి ఎన్ని సంవత్సరాలు 4 years. 4 years అమౌంట్ ఎంత, ఇక్కడ చూడండి 5% అన్నారంటే ఇది సరళ వడ్డీ. ఓకేనా. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం సంవత్సరం మారిపోతుంటుంది. కానీ ఇక్కడ సరళ వడ్డీ ఏంటండి 5, తర్వాత 5 కాస్త 10 తర్వాత 15, తర్వాత 20 ఇలా వెళ్తుంది. అంటే నేను ఏమనుకుంటున్నానంటే మనకి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది 100 యూనిట్స్ అనుకుందాం. ఓకేనా. ఇన్స్టాల్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్మెంట్ అనేది తీసుకుంటే దాన్ని 100 యూనిట్స్ అనుకుందాం. ఇన్స్టాల్మెంట్ అనేది ఏంటి 100 యూనిట్స్ అండి. అయితే మనకి 4 years అమౌంట్ కావాలంటే ఒక నిమిషం, ఫస్ట్ ఇయర్ ఏంటి 100. ఓకేనా. తర్వాత 100 + 5% అన్నారు కాబట్టి 100లో 5 అంటే 5 కదా, సో 100 + 5. నెక్స్ట్ 100 + 10, నెక్స్ట్ 100 + 15 ఇలా వచ్చాయి 4 years. 1 2 3 4 years. ఈ 4 yearsకి వచ్చినటువంటి ఏవైతే
ఇన్స్టాల్మెంట్స్ అంటే 4 ఇయర్స్కి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేయండి. ఓకేనా, యాడ్ చేస్తే మనకు సమ్ యూనిట్స్ అనేది వస్తాయి. యాడ్ చేయండి, ప్లస్ ప్లస్ అదేవిధంగా ప్లస్ 100 100 100 100 400 5 ఒక 10 15 ఒక 15 ఎంత 30 అంటే 400 + 30 430 యూనిట్స్ అనేది వచ్చింది. ఈ 430 యూనిట్స్ అనేది దేనికి సమానం? 4 సంవత్సరాల్లో తీర్చాల్సినటువంటి 6450 అప్పుకు సమానం. ఓకేనా, అర్థమైందా? సింగిల్ స్టెప్ 430 అనేది దేనికి సమానం? 6450కి సమానం. ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి, ఈ 430 అనేది దేనికి సమానం? 6450కి సమానం. అయితే ఈ 430% అనేది ఇంత అయితే 1% విలువ ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్. 43తో మీరు 645ని క్యాన్సిల్ చేయాలంటే ఫస్ట్ ఈ 43లో చివరే ఉంది 3 ఉంది, ఇక్కడ చివరే ఉంది 5 ఉంది. 3తో 5 రావాలంటే ఎంత మల్టిప్లై చేయాలి? 3 5లు 15 అంటే ఖచ్చితంగా చివర 5 ఉండాలి. ఓకేనా, 43 × 5 5కు ముందు మనం 1 తీసుకొని చేయండి. ఇప్పుడు 43 × 15 చేస్తే ఖచ్చితంగా 645 అనేది వస్తుంది. ఓకేనా, ఇలా మీరు ఆలోచించగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ అంటే మల్టిప్లై చేయడానికి కొంచెం టైం తగ్గిద్ది. ఇప్పుడు చూడండి, 43 1లు 43 15లు అంటే 1% విలువ ఎంత? 15. అప్పుడు 100% విలువ ఎంత? 15 పక్కన 2 zeros, అంతే కదా, 15 పక్కన 2 zeros. ఆన్సర్ ఏంటి? 1500. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంటంటే మీకు నీట్గా చెప్తున్నాను చూడండి, మొదటి వాయిదాపై 3 ఏళ్ల వడ్డీ, రెండో దానిపైన 2 ఏళ్ల వడ్డీ, ఇలాగే లెక్కించుకుంటూ మనం వస్తే 430 భాగాలు 430 పార్ట్స్ అనేది అయింది. ఆ 430 పార్ట్స్ అనేది 6450కి సమానం. ఓకేనా, ఇలా అనుకుంటే 1 పార్ట్ విలువ 15 అండి. అప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 100 పార్ట్స్. నేను 100% అన్నాను, 100 పార్ట్స్ అని అనుకోవచ్చు. ఓకేనా, 100 పార్ట్స్ విలువ ఎంత? 1500. ఆన్సర్ ఏంటంటే 1500. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు మీకు ఈజీ మెథడ్ తెలిస్తే. ఓకేనా, దీన్ని ఎలా చేయాలనేది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ని జనరల్గా చేయాలంటే x⁴ + 1/x⁴ = 194. దీన్ని ఎలా చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ x² + 1/x² తీసుకోండి. దీనికి హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? x⁴ + 1/x⁴ + 2 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు x⁴ + 1/x⁴ విలువ తెలుసు మనకి ఎంత? 194 + 2 అంటే 196 వచ్చింది. ఇదేంటి మనకి? x² + 1/x² హోల్ స్క్వేర్ = x⁴ + 1/x⁴ + 2 విలువ 196 వచ్చింది. అయితే ఈ స్క్వేర్ విలువ అవతలకి వెళ్తే ఏమవుతుంది? √196 అవుతుందిగా. అప్పుడు x² + 1/x² విలువ ఎంత? √196 అంటే ఎంత? 14. 14 స్క్వేరే కదా 196 అంటే. ఇప్పుడు x² + 1/x² విలువ 14 వచ్చింది. దీన్ని బట్టి దీన్ని మరలా నేనేం చేస్తున్నాను అంటే స్క్వేర్ చేస్తున్నాను. ఓకేనా, స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ ఈ ఒక్క నిమిషం, x² + 1/x² విలువ అంతా 14 వచ్చిందండి. ఇప్పుడు x + 1/x దీన్ని హోల్ స్క్వేర్ చేస్తున్నాను, అంటే తగ్గించుకుంటూ వస్తున్నాను నేను. దీన్ని చేస్తే మనకేమవుతుంది? x² + 1/x² + 2 అవుతుంది. ఇప్పుడు దీని విలువ తెలుసు మనకి 14. 14 + 2 ఎంత? 16 అవుతుంది. అంటే x + 1/x హోల్ స్క్వేర్ విలువ 16 అయితే ఈ స్క్వేర్ అవతలకి వెళ్తే √16 అవుతుంది. √16 అంటే ఎంత? 4 కదా. అప్పుడు మనకేంటి? x + 1/x విలువ 4 వచ్చింది. ఇదంతా ఎందుకు చేసాం? x + 1/x కోసం చేసాం, దాని విలువ 4 వచ్చింది. ఇంతవరకు రావడానికి ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు x + 1/x విలువ 4 వచ్చిందండి. x + 1/x = 4. అయితే x³ + 1/x³ కనుక్కోవాలి. ఓకేనా, x³ + 1/x³ కనుక్కోవాలి. దాన్ని ఎలా కనుక్కోవాలి అంటే దీన్ని కూడా మనకి ఒక ఫార్ములా అనేది ఉంది. దీనికి డైరెక్ట్గా చేసేయచ్చు. ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే x³ + 1/x³ కావాలంటే k³ - 3k.
ఓకేనా. కే క్యూబ్ మైనస్ 3k. కే అంటే ఏంటి? ఈ 4 అనమాట. 4 క్యూబ్ అంటే ఎంత? 64 మైనస్ 3 ఇంటూ 4 12. సో 2 పోద్ది, నెక్స్ట్ ఒకటి పోతే 50, సో 52, 52. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. దీన్ని కనుక్కోవాలి ఫస్ట్. దీన్ని కనుక్కుంటే మనకి ఒక కే విలువ వచ్చింది. ఆ కే విలువను బట్టి దీంట్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ విలువ వస్తుంది. ఇది నార్మల్ మెథడ్, కానీ దీన్ని డైరెక్ట్గా చేసేయచ్చు, ఇంత చేయాల్సిన పని లేదు. మీకు 2 మెథడ్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మీకు ఈజీ రాకపోయినా కానీ నార్మల్ మెథడ్ తెలియాలి. ఒక్కొక్కసారి నార్మల్ మెథడ్ లేట్ అవుతుంది అనుకుంటే స్పీడ్గా చేసే మెథడ్ కూడా తెలియాలి. ఓకేనా. స్పీడ్గా ఏం చేస్తారంటే x⁴ ప్లస్ 1/x⁴ విలువ ఇచ్చేసి, ఓకేనా, సమ్ కే విలువ లేకుంటే సమ్ పీ విలువ అనుకోండి, పీ విలువ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి x ప్లస్ 1/x విలువ ఎంత అంటే డైరెక్ట్గా కనుక్కోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ p ప్లస్ 2 అండ్ ప్లస్ 2 అనమాట. ఓన్లీ p ప్లస్ 2కు మాత్రం సపరేట్ ఒక రూటు, ఓవరాల్ రూట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు p అంటే ఏంటి? నేను ఇది అనుకోమన్నాను 194, కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ p ప్లస్ 2 అంటే p అంటే 194 ప్లస్ 2 196. రూట్ 196 అంటే ఎంత? 14. నెక్స్ట్ ప్లస్ 2 ఉంది, ఈక్వల్ టు 14 ప్లస్ 2 అంటే 16. దీనికి రూట్ ఉంది కాబట్టి 4 అవుతుంది అది. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్గా x ప్లస్ 1/x ఈక్వల్ టు 4 వచ్చేసింది. ఎలా? స్క్వేర్ రూట్ ఆఫ్ మరలా అగైన్ రూట్ ఆఫ్ p ప్లస్ 2 అండ్ ప్లస్ 2. దీనికి మాత్రం ఒక రూట్ ఉంటుంది, ఓవరాల్గా ఒక రూట్ ఉంటుంది. ఈ ఈక్వేషన్ గుర్తుంటే x ప్లస్ 1/x విలువ డైరెక్ట్ కనుక్కోవచ్చు. వచ్చిన తర్వాత మనకి x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఇప్పుడు చెప్పాం కదా ఫార్ములా, ఆ ఫార్ములా చేసేసుకోవడమే. కే క్యూబ్ మైనస్ 3k. కే ప్లస్లో ఈ 4ని సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తే మనకి ఎంత వచ్చింది? 52 వస్తుంది. ఓకేనా. ఇలా ఈజీగా చేసే మెథడ్ ఇది డైరెక్ట్ స్టెప్. ఎగ్జామ్లో ఇలాంటి మెథడ్ వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్, 13 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక వృత్తంలో ఒక జ్యా అంటే కార్డ్ జ్యా కేంద్రం నుండి 5 సెంటీమీటర్ల దూరంలో ఉంది. ఆ జ్యా యొక్క పొడవు ఎంత? జ్యా యొక్క పొడవు కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవడానికి మనకి రేడియస్ r² ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ ఏదైతే కార్డ్ ఉందో ఆ కార్డ్ బై 2 హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా. ఇది ఫార్ములా. దీన్ని గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చేసేయచ్చు. ఓకేనా. వీటిలో కార్డ్ ఉంది కదా, ఆ కార్డ్ లెంత్ ఎంత అంటే మనకి కార్డ్ లెంత్ అనేది 2l అండి. ఓకేనా. కార్డ్ లెంత్ 2l. ఈ కార్డ్ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు? 2l రాసుకోవచ్చు. అది కూడా రాస్తాను చూడండి. d² ప్లస్ కార్డ్ ప్లేస్లో 2l రాస్తున్నాను, బై 2 ఉంది, ఓవరాల్గా స్క్వేర్ ఉంది. 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలింది l, పైన స్క్వేర్ ఉంది కాబట్టి l² అవుతుంది. అంటే d² ప్లస్ l² ఉంటుంది ఇక్కడ. ఓకేనా. యువతల r² ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా రాస్తాను చూడండి. r² ఈజ్ ఈక్వల్ టు d² అంటే డిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ l². ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది జ్యా యొక్క పొడవు అంటే ఈ l² కనుక్కోవాలి. ఇప్పుడు డిస్టెన్స్ స్క్వేర్ అంటే మనకి ఇచ్చేశారు ఎంత? 5² ఇక్కడ 5 డిస్టెన్స్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అన్నారు కాబట్టి 5² ప్లస్ l². r² అంటే రేడియస్ ఎంత? 13 అంటే 13². 13² అంటే 169, 5² అంటే 25 ప్లస్ l². ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 169 నుంచి 25ని తీసేయండి. 169 నుంచి 25 తీసేయడం అంటే ఏంటి? యువతలకు వస్తే మైనస్ అవుద్ది కదా, -25 అవుద్ది. పోతే ఎంత వస్తుంది? ఇక్కడ రాస్తున్నాను చూడండి. 4 తర్వాత 4 144. ఓకేనా. 144 అంటే l² ఈజ్ ఈక్వల్ టు 144. స్క్వేర్ యువతలకు వస్తే రూట్ ఆఫ్ 144 అవుతుంది, ఈక్వల్ టు l. రూట్ ఆఫ్ 144 అంటే 12. l విలువ ఎంత? 12. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 12. ఓకేనా. ఇలా చేయాలి క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఒక దొంగ ఉన్నారు. ఒక దొంగ మధ్యాహ్నం 2:30 ఓకేనా 2:30 అవర్స్కి కారును దొంగలించి 60 km/h వేగంతో వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటలకు దొంగతనం గుర్తించి యజమాని మరొక కారులో 75 km/h వేగంతో దొంగను వెంబడించాడు. ఏ సమయానికి దొంగ దొరుకుతాడు? ఇలాంటి మోడల్స్ ఎగ్జామ్లో వస్తున్నాయి, జాగ్రత్తగా చేయాలి. ఓకేనా. ఈ క్వశ్చన్ ఎలా చేయాలి? ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. అదేంటంటే మనకు కనుక్కోవాల్సింది ఏ సమయంలో దొంగ దొరుకుతాడు. ఇక్కడ ఏంటి? సమయం కనుక్కోవాలి. ఓకేనా. మనకి ఓవరాల్గా ఇక్కడ వాడే ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, మీరు గత వీడియోస్లో మన ఛానల్లో చెప్పినటువంటి క్వశ్చన్స్ని మీరు చూస్తుంటే ఈ క్వశ్చన్ ఈజీగా చేస్తారు. ఈ మోడల్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా. డిస్టెన్స్ ఫార్ములా ఇది.
స్పీడ్ ఇంటూ టైం అనమాట, డిస్టెన్స్ ఈక్వల్ టు. దీన్ని బట్టి మనం టైం కనుక్కోవచ్చు. టైం కనుక్కోవాలంటే మనకి స్పీడ్ తెలియాలి, డిస్టెన్స్ తెలియాలి. ఓకేనా, స్పీడ్ తెలియాలి అండ్ డిస్టెన్స్ తెలియాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, దొంగ అనేవాడు ట్రావెల్ ఫ్రమ్ 2:30 to 3 PM 2 గంటల 30 నిమిషాలకి దొంగతనం చేసి వెళ్ళిపోతే 3 గంటలకు తెలిసిందనమాట యజమానికి. 3 గంటల నుంచి ఎతకడానికి ప్రారంభించాడు. అంటే 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు సమయం ఎంత, 30 hours. అంతే కదా, 30 నిమిషాలు. 30 నిమిషాలు అంటే హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ అంటే 1.5 hour అనుకోవచ్చు, లేకుంటే 1/2 అయినా అనుకోవచ్చు. మొత్తం మనకి 60 km/h వేగంతో దొంగ వెళ్తున్నాడు. తర్వాత ఓనరు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వెహికల్కి సంబంధించి ఆ కారు ఉంది కదా, ఆ కారుకు సంబంధించినటువంటి వ్యక్తి 75 km/h వేగంతో వెళ్తున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, హాఫ్ అన్ అవర్ అంటే 1/2గా రాసుకున్నాం. ఇప్పుడు మనకి డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ అంటే ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి మొత్తం ఓవరాల్గా డిస్టెన్స్ అంతా 60 ఇంటూ ఈ హాఫ్ అన్ అవర్ వేసుకోండి, ఇంటూ 60. 2 ఒకట్లు 2, 3 పక్కన ఒక 0 అంటే 30 km. ఇదేంటి, డిస్టెన్స్ అనమాట. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అంటేనేమో 0.5 hour అండి ఓవరాల్గా డిస్టెన్స్లో. ఓకేనా, 1 అవర్లో 60 km వెళ్తే హాఫ్ అన్ అవర్లో అంటే 30 minutesలో ఎంత దూరం వెళ్తారు, 30 km. ఓకేనా, ఈ 30 km అనేది మనకి డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి. స్పీడు 60 km/h, 75 km/h. ఇక్కడ వీళ్ళిద్దరూ, ఇప్పుడు దొంగ ఇటు వెళ్ళాడండి. ఇప్పుడు కారు యొక్క ఓనర్ కూడా ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్తాడా, ఆపోజిట్లో వెళ్ళడు కదా, దొంగ సైడే వెళ్తాడు. అంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో ఉన్నారంటే మనకేంటి, స్పీడ్లు ఎప్పుడు సేమ్ డైరెక్షన్ అంటే మైనస్ అవుతాయి. 75 - 60 అంతే కదా. కాబట్టి మనకు స్పీడ్ అంతా 15 km/h అనేది వచ్చింది. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా వేసుకోండి. డిస్టెన్స్ టైం కనుక్కోవాలి కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకోవాలి, టైం కావాలి కాబట్టి. దీన్ని బట్టి ఇక్కడ చేయండి. ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంతా 30 km, స్పీడ్ అంతా 15 వచ్చింది. 15 ఈజ్ ఈక్వల్ టు 15 ఒకట్లు 15 2, 2 hours పట్టింది. ఓకేనా, టైం అనేది 2 hours. అయితే ఇతను స్టార్ట్ అయింది ఎప్పుడు, 3 గంటలకి. ఎన్ని గంటలకి, 3 గంటలకి. కాబట్టి ఆ 3 + 2 hours మొత్తం ఎంత, 5 PM. ఆ దొంగ ఎప్పుడు దొరుకుతాడు, 5 గంటలకు దొరుకుతాడు. ఓకేనా, 2 hours వచ్చిందని వెంటనే ఇక్కడ 2 hours ఒకవేళ ఇస్తే వెంటనే అది ఆన్సర్ పెట్టకూడదు. ఓకేనా, 3 hours-కి 2 hours-ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చిందే మనకి 5 hours. ఆ 5 hours అంటే ఆ సమయంలో 5 గంటల సమయానికి దొంగ అనేవాడు దొరకడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan 35 / cot 55 ప్లస్ sin 11 / cos 79 - cos 60. ఈ క్వశ్చన్ని ఎలా చేయాలి, మీకు ట్యాన్లు ఏదైతే tan 30, tan 15, tan 45 ఇట్లా వరుసగా మనకి ఇంటూలో ఉంటే ఏం చేయాలనేది ఆల్రెడీ ఒకసారి మోడల్ చెప్పాను. ఇక్కడ కూడా చెప్తాను చూడండి, ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్ని మీకు ఈ విలువల గురించి తెలిస్తే. tan 35 కింద cot 55, మనకి కాట్ విలువ ఎంత అండి, కాట్ అంటే 1/tan కదా, కాట్ అంటే 1/tan. ఇప్పుడు tan 35 / cot 55 అంటే cot 55ని ఎలా రాసుకోవచ్చు, 1/tan 55గా రావచ్చు. ఇక్కడ tan 35 / 1/tan 55గా రాసుకోవచ్చు కదా. ఓకేనా, ఇప్పుడు 1/లో ఉంది కాబట్టి ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, tan 35 × tan 55 అవుతుంది. అంటే tan 35 × tan 55. ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ చెప్తాను చూడండి, ఆల్రెడీ గత వీడియోస్లో చెప్పాను, ఒకసారి చెప్తాను మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏవైతే ఇప్పుడు tan 35, tan 55 ఉన్నాయి కదా, ఈ రెండు AB అనుకుంటే A + B విలువ 90 అయితే ఎప్పుడైనా కానీ tan విలువ 1 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు tan 35 అంటే 35 ప్లస్ ఇక్కడ 55 మొత్తం ఎంత, 90 అవుతుంది. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు ఏమవుతాయి, 1 అవుతాయి. కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మిగిలేదేంటి, 1 కదా. సో 1 అవుతుంది. అంటే ఇది మొత్తం ఓవరాల్గా ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ sin 11 / cos 79, ఇది కూడా సేమ్ అంతే అండి. sin 11 cos 79 ఏ విధంగా రాసుకోవచ్చు, sin 11గా రాసుకోవచ్చు. ఓకేనా, ఎలా అంటే cos 79 sin 11, మనకి ఈ 11ని 79 కలపండి 90 అవుతుంది. ఓకేనా, సో sin 11
బై కాస్ 79ని సైన్ 11గా రాసుకోవచ్చు. అంటే సైన్ 11 బై కాస్ 79ని సైన్ 11గా రాసుకోవచ్చు కాబట్టి సైన్ 11 బై సైన్ 11 అంటే ఓవరాల్గా ఇది కూడా 1 అవుతుంది. నెక్స్ట్ మైనస్ కాస్ 60 విలువ ఎంత 1/2 1 + 1 2 2 - 1/2 అంటే 4 - 1/2 ఎట్లా అంటే 2 - 1/2 అంటే క్రాస్ మల్టిప్లై చేయండి. 2 × 2 4 4 - 1/2 అంటే 3/2 3/2 అంటే 1.5 ఓకేనా 1.5 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంత చేయాల్సిన పని కూడా లేదు, మీకు డైరెక్ట్గా తెలియాలి. tan 35 ఇచ్చాడు, పై కింద కాట్ ఇచ్చాడు, కాట్ అంటే ట్యాన్కు రివర్సు, కాట్ అంటే 1/tan. సో పైకి వెళ్తే ఈ 55 + 35ని యాడ్ చేస్తే 90 అవుతుంది. అంటే ఓవరాల్గా ఇది 1 అయిపోతుంది. సైన్ 11 కాస్ 79 అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు సైన్ 11గా రాసుకోవచ్చు. పైన కూడా సైన్ 11 ఉంది, క్యాన్సిల్ చేస్తే 1 + 1 2 మైనస్ కాస్ 60 అంటే 1/2 కాబట్టి 2 - 1/2 అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 1.5 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా ఆన్సర్ అనేది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 65 కేజీల బరువున్న ఒక వ్యక్తి స్థానంలో కొత్త వ్యక్తి రావడం వల్ల 8 మంది వ్యక్తులు సగటు బరువు 2.5 కేజీలు పెరిగిందంట. ఆ కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత? ఈ క్వశ్చన్ చాలా ఈజీ అండి, చెప్తాను చూడండి. 65 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి స్థానంలో ఒక కొత్త వ్యక్తి వచ్చారంట. అయితే 8 మంది యొక్క సగటు అనేది 2.5 పెరిగింది. అయితే 65 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే ఈ 8 మంది ఓవరాల్గా ఉన్నటువంటి సంఖ్య. అయితే వీరిలో 65 కేజీలు అనేది అండి సగటు కిందకి రావాలి. ఒక వ్యక్తి బరువు ఎంత ఉందంటే అందరి బరువు అలాగే ఉంటుందని అర్థం. సగటు 65 అనేది మనం తీసుకోవాలి. ఓల్డ్ యావరేజ్ అనేది 65 లెక్క తీసుకోవాలి. నెక్స్ట్ 8 మంది వ్యక్తుల సగటు బరువు ఎంత పెరిగింది 2.5 పెరిగింది అంటే 8 × 2.5 రాసుకోండి. 8 × 2.5 విలువ ఎంత ఇక్కడ రాసుకోండి. 8 × 2.5 విలువ అట్లా చేయడం కంటే 25/10 రాసుకోండి. ఇప్పుడు 2 5లు 2 4లు 5 5లు 5 1లు 5 5లు 4 5లు ఎంత 20 డైరెక్ట్ రాసుకోవచ్చు కదా. బై 10 రాసుకుంటే సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. అంటే 20 వచ్చింది, దీని ఓవరాల్ విలువ 20 వచ్చింది. ఈ 65కి 20ని కలపండి 85 అదే ఆన్సర్. ఓకేనా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓల్డ్ యావరేజ్ తర్వాత మనకి రీప్లేస్ చేసిన తర్వాత ఏదైతే నెంబర్ ఉంటుందో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఇంటూ ఎంత పెరిగింది ఎంత తగ్గిందో ఆ విలువతో మల్టిప్లై చేసి ఆ మల్టిప్లై చేసినటువంటి విలువని ఈ 65 ఓల్డ్ యావరేజ్కి యాడ్ చేస్తే వచ్చిందే ఆన్సర్ అండి. ఓకేనా సింగిల్ స్టెప్స్లో చేయొచ్చు, మీకు తర్వాత చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. ఓకేనా ఈ క్వశ్చన్ చూడండి. 12 16 18 30చే భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 4 శేషాన్ని ఇచ్చే అతి చిన్న సంఖ్య ఏది? అతి చిన్న సంఖ్య ఏది 4 చేత నిశ్శేషాన్ని ఇచ్చే అతి చిన్న సంఖ్య అని ఇలా అడిగినప్పుడు, ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కట్టాలి. ఓకేనా ఎల్సిఎం కట్టాలి. ఆ ఎల్సిఎం కట్టిన తర్వాత మనకి ఏదైతే నెంబర్ ఇస్తారో 4 శేషాన్ని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు 5 శేషాన్ని లేకుంటే 7 శేషాన్ని ఇట్లా కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇటు మొత్తానికి ఎల్సిఎం కట్టి ఆ ఎల్సిఎం కట్టిన దానికి ఈ విలువను యాడ్ చేస్తే వచ్చేదే ఆన్సర్. అయిపోయింది, సింపుల్ స్టెప్స్. ఎల్సిఎం ఎట్లా కట్టాలి 12 16 ఇలా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు నేను చేసినట్టు చేయండి. ఓకేనా ఇప్పుడు చూడండి దీనికి ఎల్సిఎం అంటే ఫస్ట్ 3 తీసుకుంటున్నాను. మూడో ఎక్కంలో చూడండి 3 4లు 3 4 12 తర్వాత 16 పోదు అంతే రాసుకోవాలి. తర్వాత 3 6లు 18 తర్వాత 3 10లు. నెక్స్ట్ ఏంటి మనకి సెకండ్ టేబుల్ తీసుకుంటున్నాను 2లు తర్వాత 8లు 3లు 5లు. నెక్స్ట్ సెకండ్ టేబుల్ మరలా 1 4 3 5 ఇంతవరకు మిగిలింది. ఇప్పుడు చూడండి 3 2లు ఎంత 6 6 2లు 12 12 పక్కన రాశాను ఇంటూ 4 3లు 12 12 5లు 60 60లో 0 పక్కన పెట్టండి. 12 6లు ఎంత 72 పక్కన ఒక 0 ఉంది కాబట్టి రాసుకున్నాను. 720 ఈ 720కి 4 నిశ్శేషం అన్నారు కాబట్టి ఆ 4ని యాడ్ చేయండి 724. ఓకేనా 724 ఆప్షన్ ఏ 724 అనేది ఆన్సర్. ఓకేనా ఇలా చేయాలి ఆ ప్రాబ్లమ్ని. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా ఈజీ ప్రాబ్లం, ఏం లేదు మీకు ఈక్వేషన్ తెలిస్తే ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు ఏ బి మరియు సిలు 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. వారి పెట్టుబడుల కాలాల నిష్పత్తి 4 3 2 అయితే వారి లాభాల నిష్పత్తి ఎంత? ఇది చేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సిందండి ప్రాఫిట్ లాభాల నిష్పత్తి కావాలి. కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. మనకి పార్ట్నర్షిప్లో
ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ దానికి టైం మల్టిప్లై చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే ప్రాఫిట్ అనేది వస్తుంది. దీని ప్రకారంగా మనకి ఏమి ఇచ్చారు, ఏబిసిలు 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడి ఇన్వెస్ట్మెంటు 3:5:7 రేషియోలో ఉంటే మనకి కాలాలు ఇక్కడ చూడండి, కాలాల నిష్పత్తి అంటే టైం అనేది ఏంది 4:3:2 ఉంది. వారి లాభాల నిష్పత్తి కావాలంటే ఏం చేయాలి, ఈ రేషియో మల్టిప్లై చేయడమే. ఓకేనా. ఫస్ట్ ఏ 3, ఇక్కడ ఏ అనేది 4, 3 4 12. 12తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సరే మొత్తం చేద్దాం. 5 తర్వాత 3, 5 3 15. నెక్స్ట్ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, 7 2 14. ఓకేనా. 12 15 14 రేషియోలో ఎక్కడుందో చూడండి, 12 15 14. ఓకేనా. డైరెక్ట్ సింగిల్ స్టెప్ ఇలా చేయాలి. ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్ర వైశాల్యం 196 సెంటీమీటర్లు అయితే ఈ చతురస్రంలో అంతర్లిఖించగల అతిపెద్ద వృత్తం యొక్క వైశాల్యం ఎంత? చతురస్రం అంటే ఏంటండి, స్క్వేర్లో అంతర్లిఖించగల అతిపెద్ద వృత్తం యొక్క వైశాల్యం. ఇలా ఒక సర్కిల్ ఉందంట, అంతరంగా అంటే ఇంటర్నల్గా స్క్వేర్లో ఒక సర్కిల్ ఉందంట. అయితే మనకు చతురస్రం వైశాల్యం ఇచ్చారు. అయితే ఆ యొక్క అతిపెద్ద వృత్తం యొక్క వైశాల్యం అంటే లోపల ఉన్నటువంటి ఏదైతే సర్కిల్ ఉందో సర్కిల్ యొక్క ఏరియా అనేది కనుక్కోవాలి. ఓకేనా. ఫస్ట్ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్. ఓకేనా. అది ఎంత ఇచ్చారు, 196. అప్పుడు ఏ విలువ ఎంత, స్క్వేర్ అవతలకి వెళ్తే √196 అవుతుంది. √196 అంటే 14. 14 అనేది మనకి ఒక సైడ్ వచ్చింది. ఓకేనా. సైడ్ ఏంటి 14. ఇప్పుడు ఒక సైడ్ 14 అంటే సర్కిల్ అంటే సెంటర్ ఇది, ఈ చివర మొత్తం ఇదంతా దీనంతా ఏమంటాం మనం, డయామీటర్ అంటాం. ఈ డయామీటర్ విలువ ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 14 ఉందంటే ఇది కూడా 14. డయామీటర్ ఈక్వల్ టు 14 అంటే రేడియస్ అంతా డయామీటర్లో సగం, d/2 కాబట్టి మనకేమవుతుంది, ఇది 7 ఇది కూడా 7 అవుతుంది. ఓకేనా. 7 7. ఓకే, రేడియస్ 7 వచ్చేసింది, డయామీటర్లో సగం రేడియస్ అనమాట. రేడియస్ అంతా 7 వచ్చింది. ఇప్పుడు మనకి ఏమన్నారు, ఆ అతిపెద్ద వృత్తం యొక్క వైశాల్యం సర్కిల్ యొక్క ఏరియా అనేది కనుక్కోవాలి. అంటే πr² కదా, సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా πr². పై అంటే ఏంటి 22/7, ఈ విలువ తెలియాలి. నెక్స్ట్ r² అంటే ఏంటి, r అంటే 7, 7 × 7 అనమాట. ఓకేనా. ఒక 7 క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది 22 × 7. 22 × 7 అంటే 7 2 14 అండ్ 7 2 14. మొత్తం ఎంత, 154. 154 అనేది సర్కిల్ యొక్క ఏరియా. ఓకేనా. 154 ఇలా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క పని సామర్థ్యం బి కంటే రెట్టింపు. వారిద్దరు కలిసి ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలిగితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు. ఈ క్వశ్చన్ చూడండి, ఏ యొక్క పని సామర్థ్యం బి కంటే రెట్టింపు అండి. అంటే ఏంటి, మనకి 2:1 రేషియో అని అర్థం. ఓకేనా. ఏ యొక్క పని సామర్థ్యం బి కంటే రెట్టింపు అంటే బి కంటే రెట్టింపు, బి అనేవాడు ఎక్స్ అనుకుంటే ఏ అనేవాడు 2x అవుతాడు. అట్లా నేను 2 × 1గా రాసుకున్నాను. ఇది రేషియోలో రాసుకున్నప్పుడు ఏం చేసుకోవాలి, 2x 1xగా రాసుకోవచ్చు కదా. అంటే ఏబి మొత్తం కలిపితే అంతా 3x అయింది. ఓకేనా. 3x మనకి ఎన్ని రోజులు ఇచ్చారు, 14 రోజులు. వారిద్దరికి కలిసి 14 రోజులు పనిచేస్తారు. ఈ 3x అనేది ఎఫిషియన్సీ, టోటల్ ఎఫిషియన్సీ ఇంటూ టోటల్ డేస్ వేస్తే మనకేమొస్తుంది, టోటల్ వర్క్ అనేది వచ్చింది. 3 14 ఎంత, 3 1 3 3 4 12. ఓకేనా. 12 1 30 ఎంత, 42. 42x అనేది టోటల్ వర్క్ వచ్చింది మనకి. అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. టోటల్ వర్క్ 42x. ఏ ఒక్కడంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2x అండ్ ఎక్స్కి తీసుకుంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 2x అవుతుంది. అంటే మనకి ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు, టైం కనుక్కోవాలంటే ఏంటి, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత, 42x బై ఎఫిషియన్సీ. ఏ కావాలి కాబట్టి ఏ కనుక్కోవాలి కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ రాసుకుంటాం 2x. x క్యాన్సిల్, 2 1 2 21. అంటే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, 21 రోజుల్లో పూర్తి చేయగలడు అనమాట. ఓకేనా. 21 రోజులు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, 5 6 5 6 x 5 2 అనే 7 అంకెల సంఖ్య 72 చేత నిశ్శేషంగా భాగించబడితే x విలువ ఎంత. x విలువ అనేది కనుక్కోవాలి. దీన్ని ఎలా చేయాలో చెప్తాను, మీరు చేసి దీని ఆన్సర్ అని చెప్పాలి. ఇక్కడ 72 చేత నిశ్శేషంగా భాగించబడుతుందంటే 72 అంటే ఏంటి,
8 9 రాసుకోవచ్చు కదా, 8 72. ఓకేనా, 8 72 అంటే భాజనీయ సూత్రాలు ఉన్నాయి కదా, 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, 8తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలా మీరు కనుక్కొని ఈ నెంబర్కి ఎక్స్ విలువ ఏమొస్తుందో ఆన్సర్ అనేది చెయ్యాలి. ఓకేనా, ప్రతి ఒక్కరూ కంపల్సరీగా దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్లో కూడా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించబడితే 10,000పై 1 సంవత్సరానికి అయ్యే చక్కెర వడ్డీ ఎంత? ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి. అయితే మనకి ఇక్కడ ప్రతి హాఫ్ ఇయర్కి మనకి వడ్డీ అనేది లెక్కించబడుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, సంవత్సరానికి 20% వడ్డీ రేటు అంటే హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది, 10% అవుతుంది. ఓకేనా, అయితే హాఫ్ ఇయర్కి 10% అంటే సంవత్సరానికి ఎన్ని హాఫ్లు ఉంటాయి, 2 హాఫ్స్ ఉంటాయి. కాబట్టి మనకి 2 హాఫ్స్ చేయాలంటే చక్రవడ్డీ కనుక్కోవాలంటే ఏం చేయాలి, సక్సెసివ్ ఫార్ములా. సక్సెసివ్ ఫార్ములా ఏంటి, x + y + xy/100. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, మీకు తర్వాత వీడియోస్లో దీని గురించి అర్థమవుతుంది. ఓకేనా, x అంటే ఏంటి 10%, y అంటే 2 హాఫ్లు కాబట్టి y కూడా 10%. 10% + 10% అండ్ 10 × 10/100. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఓవరాల్గా 1 × 1 అంటే 1 ఉంటుంది. 10 + 10 20, 20 + 1 21. ఓకేనా, 21% అనేది మనకి చక్రవడ్డీ అనమాట. అయితే ఇక్కడ ఏమన్నారు, 10,000పై 1 సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత? 10,000 అనేది 100%, మనకు 21% వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 100% అంటే ఎంత, ఇక్కడ మనకి ఇచ్చింది 10,000. ఓకేనా, 0 క్యాన్సిల్ అయితే 1% విలువ ఎంత, 100. 21% విలువ ఏమవుతుంది అప్పుడు, 21 పక్కన ఈ 2 zeros యాడ్ చేసుకోవడమే. ఓకేనా, లేకుండా క్రాస్ మల్టిప్లై చేసినా కానీ మీకు అదే ఆన్సర్ వస్తుంది, 2100. ఓకేనా, ఆప్షన్ బి 2100 అనేది అయ్యే చక్రవడ్డీ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్స్లో వస్తున్నవి. మీకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ మోడల్స్ అనేది మీకు బాగా రావడం జరుగుతుంది. మీరు చెప్తున్నటువంటి మోడల్స్ ఈజీగా ఎలా చేయాలి, నార్మల్ మెథడ్ ఏంటి అనేది నీట్గా చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి పేపర్ 25 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, రీజనింగ్ సంబంధించి కూడా అందిస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా.